ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాం మనం ప్రస్తుతం. నిన్న అయితే ఏదైతే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజున స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అయితే చంద్రబాబు ప్రారంభించారు. అయితే ఈ ఉచిత బస్సులు మహిళలకు అందుతున్నాయి లేదా, ఈ పథకం వల్ల లాభమా నష్టమా, మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు ఉచిత బస్సు పథకంలో ప్రయాణిస్తూ, వారికి ఇంకేమన్నా సూచనలు చేస్తారా, తదితర అంశాలన్నీ కూడా ఈ బస్సులో వస్తున్నటువంటి మహిళలను అడిగి తెలుసుకుందాం. మనం విజయవాడ బస్ స్టాండ్ నుంచి మహిళలతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మరి బస్సు, ఫ్రీ బస్సు పర్లేదా? పర్వాలేదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు బస్సు ఫ్రీగా పెట్టడం అట్లా? మంచిదేనా ఈ బస్సు? మంచిదే. ఎట్లా బానేనా బస్సు? టికెట్ ఇచ్చారు మీకు? టికెట్ ఇచ్చారా? టికెట్ ఏది? ఎట్లా టికెట్ ఇచ్చారు? ఎట్లా ఫ్రీ బస్ పెట్టడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? బానే ఉంది. అంటే మొత్తం అన్ని బస్సులకు ఇవ్వలేదు కదా, మరి కొన్ని బస్సులకు ఇచ్చారు. కొన్ని బస్సులకి ఇచ్చారు. అన్నిటికి ఇస్తే బాగుండేదా? మరి ఎట్లా మీరు ఏమంటారు? అన్ని ఇస్తే బాగుంటదండి. మరి అన్ని ఇస్తే మరి మా దూరం నుంచి వస్తున్నాం కదా, ఇంకా ఏలూరు కూడా వెళ్ళాలండి. మేము ఏలూరు వెళ్తున్నాం అండి. ఎందుకంటే ఏలూరుకి అంటే ఆంధ్రాకి లేదు కండి, ఫ్రీ లేదు కండి, మేము వెళ్తున్నాం. మరి బాగుంటది. మరి రిజర్వేషన్ బస్ అంటారు. రిజర్వేషన్ బస్సా? మరి ఫ్రీ బస్ ఇవ్వలేదు మీకు? ఎక్కడిచ్చాడు? ఏం ఎక్కలేదుగా. ఎందుకని ఆ ఫ్రీ బస్ అని చెప్పారు కానీ నేను రాష్ట్రం అంతా తెలియదు మనకి. ఆధార్ సెల్లో ఉంది. అవును, సెల్ చూపించచ్చు ఆధార్. పొట్టల అసలు తీసుకోమన్నారు, పని చేయడం కాదు, తీసుకోమన్నారు. చూపించా, నెంబర్ కూడా చెప్తా అన్నా, తీసుకోమన్నారు. వీళ్ళు తీసుకోవాలి, చూపించినా గానీ ఆధార్ సెల్లో అయినా తీసుకోవాలండి. మాకు తెలియదు కదా, ఎంబడే పెట్టుకొని తిరగరు కదా, ఒక్కోసారి మర్చిపోతుంటారు. కోల్చెట్పాడు నుంచి. ఫ్రీ బస్ ఏనా? పర్లేదు, మంచిగా అనుకోవచ్చా ఫ్రీ బస్ చేయటాన్ని? చంద్రబాబు గారు మంచి పని చేశారా? మంచి పనులు చేశారు. దీనివల్ల ఉపయోగం ఉందా మీకు? ఏడాదికి ఒకసారి వస్తాం, ఏం ఉపయోగం ఉంది? ఉయ్యూరు నుంచి వస్తున్నాం అండి. ఫ్రీ బస్ చాలా బాగుంది. లేదండి, నేను మామూలుగా గ్రీన్ కలర్ బస్ లో ఫ్రీ బస్ చాలా ఉపయోగం. మచిలీపట్నం అండి, ఫ్రీ బస్ అండి. బానే ఉందండి, చాలా బాగుంది. ఉపయోగం అంటే ముందు ముందు జరగాలిగా, ఇవాళ ఒక్కరోజు కాదుగా. మళ్ళీ ఆధార్ కార్డు చూపితే టికెట్ ఇచ్చారు అంతే. తిరుగురు నుంచి వస్తాను. మంచిగా ఉపయోగం ఏముంది, మామూలుగానే ఉందండి, ఎప్పుడులాగే ఉంది, రష్ గానే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ రష్ గా ఉంది. అది టైం పట్టుద్ది కదా, నిన్నటి నుంచే కదా, ఈ రోజే కదా అసలు ఎక్కడం. మేము ఇంకా తెలియట్లా ఏ బస్సు ఎక్కాలి ఏదో అంటే పల్లివేలు కంటే ఎక్కేసాం. ఉపయోగం ఉంటుంది అంటే జాబులు చేసుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటాయి, మా ఊటి వాళ్ళకి ఏం ఉపయోగాలు ఉంటాయి? జాబులు చేసుకునే వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి అంతా బాగానే ఉంటది. అసలు అయితే ఫ్రీ పెట్టడం అనవసరం, తప్పు. వైరాలు తెలంగాణలో ఎంతమంది చచ్చిపోయారు, తొక్కుంటారు, ఏం లేదు. డబ్బులు పోతే పోయినాయి, నాకు మగలు ఫ్రీగాని వాళ్ళు లేరు. ఊకొస్తుందంటే ఎగబడుతున్నారు, అది బాధ, ఇబ్బంది. నాకు లాభం లేదు. ఇప్పుడు 200 పోయినా ఫ్రీగా కూర్చుంటాం, తొక్కులు ఏడదత్తం చెప్పు ముసలి వాళ్ళ. రూపాయి పోతే పోయింది, అది కథ, అంతేనా? ఏం కాదు. ఉచిత బస్సులో వెళ్ళండి, ప్రయాణం హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఎక్కలే, ఇదే ఫస్ట్ టైం, ఇంకా ఎక్కాలి. ఈ రోజే కదా, నిన్నటించే కదా. పల్లెవేలిగైనా పర్వాలేదు, ఏమైంది మొత్తం కాదు కైపోయినా మాకు ఇదైనా హ్యాపీ. టికెట్ ఏం తీసుకోలేదు. ఆధార్ చూపించండి, ఆధార్ కార్డు చూపించారా? ఏం లేదు, ఫ్రీగానే ఉంది. మంచి అంటే మంచి, ఇప్పుడు మంచి ఉండంగా ఎట్ట అయిద్దో తెలియదు. ఆధార్ కార్డు చూసారు, బాగుంది. నిన్ననే పెట్టింది, ప్రస్తుతానికి బాగుంది. ఇంకా ముందు ముందు చెప్పలేదు, ఇంకా గొడవలు అని అయితే తెలియదు. తెలంగాణకి వెళ్ళి గొడవలు అయ్యాయి కదా, ఇక్కడ బాగానే పర్లేదు సార్, రష్ లేదు, బాగుంది. చాలా బాగుంది. అసలు ఊహించలేదు మేము, అన్నారు కానీ మనం వచ్చినప్పుడు సంగతులే అనుకున్నాం, కానీ వచ్చాక చాలా హ్యాపీగా ఉంది, అంతా బాగానే ఉంది. చాలా థ్యాంక్స్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, చాలా థ్యాంక్స్ అండి. గుంటూరు నుంచి వస్తున్నాం. జగ్గైపేట నుంచి వచ్చాం విజయవాడ. ఫ్రీయే. ఆధార్ చూపించాం, ఒరిజినల్ చూపించమన్నారు. బానే ఉందండి, హ్యాపీగా ఉంది. పని చేశారు, హ్యాపీగా ఉంది అందరికి. అదే ఆయన దయ వల్ల ఎక్కి వచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడు దాకా చంద్రబాబుకే వేసాం ఓటు కూడా, ఆయనే వేసారు ఫ్రీగా. హ్యాపీ అండి. అంతే కదా, బాగానే వచ్చాం, తీసుకొచ్చాడు ఎక్స్ప్రెస్. ఏం చేస్తానికి ఉందండి, ఆయన దయ వల్ల వచ్చాం, ఇక అంతే. ఆయన బాగుండాలి. ఉపయోగకరంగా ఫ్రీగానే వస్తున్నారు జనం, ఫ్రీగానే ఆధార్ కార్డు తీసుకొస్తున్నారు, ఎక్కి వస్తుంది.
పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. హ్యాపీగా తిరుగుతున్నాం. పిల్లల దగ్గర హాస్టల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఫ్రీగా ఉందండి. పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకొంచెం డెవలప్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. అంటే ఒకవేళ లేడీస్ సీట్లు ఉంటున్నాయి, ఒకళ్ళకి కొన్ని మంది సీట్లు ఉండట్లేదు. ఆ ఒక్కటి కొంచెం చేస్తే చాలా బాగుంటుంది. సీట్లు కొంచెం వెడల్పు పెంచితే, కొంచెం బస్ సైజు పెంచితే బాగుంటుంది. 99% పర్వాలేదు. ఇప్పుడు 6 పథకాలని పెట్టారు కదా, అన్ని చేస్తున్నారు. గుంటూరులో పర్వాలేదు. చాలా చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. ఇంకేమైనా చెప్పాలంటే ఆ తల్లికి వందనం డబ్బులు పడ్డాయి, అన్ని బాగున్నాయి సార్. పర్వాలేదు, సెల్యూట్ సార్. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కంఫర్టబుల్ గానే ఉంది, అంత రష్ ఏం లేదు, బానే ఉంది. యూజ్ చేసుకుంటే పర్వాలేదు. అనవసరంగా మిస్యూజ్, ఎవరైనా అనవసరంగా ఎక్కేసి ట్రావెల్ చేయడం వేస్టే కదా. అవసరమైతే ఫ్రీ బస్ సర్వీస్ బాగానే ఉంది. అంటే అనవసరంగా పని లేకపోయినా ఫ్రీ బస్సే కదా అని వెళ్ళకూడదు, కానీ వాళ్ళు అవసరం అయితే వెళ్ళొచ్చు అంతే. ఇంకా రోడ్లు బాగుండాలి, ఇంకా రోడ్లు మంచిగా లేవు ఒక్కొక్క చోట. నిన్న ఈ రోజే కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు బాగుంది. ఉండగా కష్టం అయిపోతుంది ఇంకా ఫ్రీ బస్ అంటే. ఇప్పుడు అంటే అంత రష్ అనిపించట్లేదు. ఇంక పోను అంటే అందరు వస్తుంటారు కదా. ఇంకా ఫ్రీ బస్సులు పెట్టారు కదా ఈ రోజు నుంచి, నిన్న నుంచే. మీరు ఎందుకని బస్సు అంటే వస్తుందో రాదో తెలియదని చెప్పారండి. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఎక్కేశారు? ఏలూరు నుంచి ఎక్కడి నుంచి అమ్మ? ఏ ఊరు నుంచి? ఏలూరు ఏలూరు. అదేంటి బస్సులు ఫ్రీ అన్నారు కదా, మరి మీరు అడగలేదా బస్సు? ఫ్రీ అన్నారండి. ఇంకా పిల్లలు అయ్యి ఉన్నారు, మగ పిల్లలు అయ్యి. ఇంకా మా టికెట్లో వచ్చేసి నాదైతే ఆధార్ ఆధార్ లేదా మీ దగ్గర? ఆధార్ ఉందండి. ఆధార్ అంటే సిటిజన్ ఉంది. అది ఉన్నా కానీ ఇవ్వాలా ఫ్రీ బస్సు? ఇవ్వలేదండి. ఎందుకని అది? అంటే ఆ బస్సుకి లేదా ఫ్రీ లేకపోతే లేదండి, ఫ్రీ బస్ కాదు అది. మేము ఎక్కింది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎక్కిన ఫ్రీ బస్ కాదని చెప్పారు కదా. ఫీల్ అవ్వట్లేదులేండి, ఎందుకంటే తర్వాత ఎక్కుతాం కదా అనేసి ఫీల్ అవ్వట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయవాడ నుంచి వచ్చాను నేను. ఆల్రెడీ ఎక్కారా ఫ్రీ బస్సు? ఎప్పుడు ఎక్కారు? నిన్న సాయంత్రం 6ంటికి ఎక్కడ ఎక్కారు? ఇక్కడ బస్ స్టాండ్ లోనే. మొదటి ఎక్కారు మీరు? ఫస్ట్ బస్సు ఫస్ట్ డే. ఫస్ట్ తర్వాత జగ్గేపేట అమ్మకు కొట్టారు మళ్ళీ. ఫస్ట్ మాయాకే కొట్టారు. నా టికెట్ కొట్టారు 10 రూపాయలు తగ్గి. మా టికెట్ 40 రూపాయలు, 50 రూపాయల టికెట్ 40 రూపాయలు. మా 50 రూపాయల టికెట్ ఫ్రీ కొట్టారు. ఇగో మన ఫ్రీ బస్ పెట్టినా అందరూ ఊరికి రారండి. ఎవరు ఇప్పుడు మా 50 రూపాయలు చెప్పేసి 500 రూపాయలు కూలి మానుకొని రారు కదా, రారు. ఎందుకు వస్తారండి? ఫ్రీ బస్ అని చెప్పేసి అవో అటు తిరుగుతామా? మా అమ్మాయి విజయవాడ ఇచ్చాం, తిరిగితే ఒకసారి 2 సార్లు వస్తాం నెలకి, అంతే కదా. ఫ్రీ బస్ పెట్టి అని చెప్పేసి ఆడవాళ్ళు ఇల్లు మానుకొని పని మానుకొని ఎవరు బస్సు ఎక్కరు. కొంతమంది అపోహలు పడుతున్నారు జనం, నా మాట అండి. కొంతమంది అపోహలు పడుతున్నాడు. ఎవరు ఆటో వాళ్ళు కానీ ఎవరైనా బయట వాళ్ళు అంటున్నారు కదా, ఎవరు ఎక్కడ ఫ్రీ బస్ ఎక్కరు. మా 500 కూలి అండి. 500 రూపాయలు మానం తీసుకొని మేము ఫ్రీ బస్ ఎక్కుతామా? 50 రూపాయల కోసం ఎక్కుతామా? చెబుతున్నా. మనం ఎవరో బాధ్యత మన జనానికి తెలుస్తుంది. ఎవరు కదండి, నేను చెప్పిన మాట జనానికి తెలుసుద్ది అని ఎవరు ఎక్కరండి. వస్తుంటాం జనం చూడండి, ఏమైనా ఉన్నారు బస్సులో జనం లేరు, ఎక్కరు. మన పని ఉంది, మా అమ్మాయికి ఇల్లు కొనిపెట్టు, మా అమ్మాయి డబ్బులు కట్టడానికి వచ్చి మేము వచ్చాం. రేపు మా అమ్మ పనికి వెళ్తే నేను పనికి వెళ్తాను. ఫ్రీ బస్ అని చెప్పి రోజు ఎందుకు తిరుగుతుంది? మాకేం పని అండి? అది తిరగదు, ఎవరు తిరగరు. కొంతమంది అంటున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. అది ఉట్టి మాటలు, అవి ఉట్టి మాటలు. ఫ్రీ బస్ వచ్చి ఊకి తిరుగుతారా? ఏం పని అండి? వాళ్ళ పని ఉండదా? చేలో పని ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది. అమలు చేసిండు. ఇది ఒక మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు ఏదో అంటుంటారండి. ఎంతోమంది చూస్తుంటారు. ఇది ఉట్టి మాటలు. పుల్లలు పెట్టి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. పక్కన వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయి. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయి. ఇది వాస్తవం. మేము ఫ్రీగా ఉంది, మా ఆమె ఫ్రీ బస్ ఎక్కుతుందండి. రోజు మాకేం పని? మాకేం పని లేదా? నాకు టాపీ మేస్తుంది, నాకు 7 రూపాయలు కూలి, మా ఆమెకు 500 కూలి. మా పని మీకు వెళ్ళాలి కదా. ఎప్పుడో వస్తుంటాం, పోతుంటాం. అది ఉచిత బస్ పథకం అయితే చాలా అద్భుతంగా ఉందని, చాలా మందికి ఉపయోగకరంగా ఉందని అయితే మహిళలు చెప్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని బస్సులకి దీన్ని పరిమితం చేశారని, మిగతా బస్సులన్నిటికీ కూడా ఈ ఉచిత బస్సు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. ఒక ప్రయాణికురాలు అయితే 60 సంవత్సరాలు దాటిన వరకే ఉచిత బస్సు సౌకర్యం ఉన్నారని చెప్పని ఆధార్ కార్డు చూపించినా కూడా అది సెల్ ఫోన్లో ఉందని యాక్సెప్ట్ చేయలేదని చెప్పిన ఒక మహిళ ఇలా చెప్పుకొచ్చారు. అయితే ఏదైతే కొంత నిన్నే ప్రారంభించారు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, కొంత పోను అయితే సర్దుకుంటాయని చెప్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మాత్రం ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది, రాను రాను ఈ బస్సులో రష్ పెరుగుతుంది, కూర్చోడానికి సీట్లు కూడా ఉండవని చెప్తున్నారు. అయితే ఒక వృద్ధ మహిళ అయితే ఒక కామెంట్ చేశారు, ఈ ఫ్రీ బస్సులు ఎందుకు, ఫ్రీ బస్సుల వల్ల ఉపయోగం ఏంటి, టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేరా, దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టమే తప్ప అంటూ కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఏదైనప్పటికీ ఈ బస్సుల దీనిలో కొంత బస్సులు పెంచడం కానీ ఫ్రీ బస్సుల విషయంలో స్పష్టత
స్పష్టంగా తెలియజేయడం కానీ ఇటువంటి కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందించాల్సిన అవసరం ఉందని కూడా మహిళా ప్రయాణికులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ బస్ స్టాండ్ నుంచి.